శ్రోతలకు వీక్షకులకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 25వ రోజు పారాయణము పద్మపురాణాంతర్గత 19వ అధ్యాయము. పృథు మహారాజు నారద మునీంద్రులని ఈ విధంగా అడుగుతున్నారు. ఓ మునీంద్ర, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని నేను ధన్యుడనైనాను. అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయి అని కోరగానే నారద మునీంద్రులు ఈ విధంగా చెబుతున్నారు. చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమి దగ్గరలో కరవీరము అనే ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరిపూజాసక్తుడు, నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు, అతిథి సేవాపరాయణుడు అయినటువంటి ధర్మదత్తుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకానొక కార్తీక మాసములో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణువు ఆలయానికి వెళ్ళాడు. ఆ దారిలో వంకరలు తిరిగి ఎర్రటి కళ్ళు, దలసరిపాటి పెదాలు, మాంసరహితమైన శరీరము కలది అయినటువంటి ఒక దిగంబర రాక్షసి కనపడింది. దానిని చూసి భయపడిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయటం వలన, అంటే తులసి నీళ్లు చల్లటం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనే రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ ప్రణామాలు చేసింది. తన పూర్వజన్మ కర్మని విన్నవించసాగింది. కలహ ఆ బ్రాహ్మణునితో ఇలా చెబుతోంది. ఓ పుణ్యమూర్తివైన బ్రాహ్మణుడా, పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడననే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినై ఉండటం వలన కలహ అనే పేరుతో పిలువబడేదానిని. నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితవును ఆలకించేదానిని కాను. నేనలా కలహకారినై అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నా నాథుని మనస్సు విరిగి మారుమనువు ఆడాలనే కోరికతో ఉండేవాడు. అంటే మళ్ళీ వివాహం చేసుకోవాలని అనుకునేవాడట. ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి అది భరించలేక విషం తాగి చనిపోయాను. యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడు ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుణ్ణి చూసి, చిత్రగుప్త, దీని కర్మకాండలను తెలియజేయి అనగా, అందుమీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా, ఇది ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా తన భర్తకు అన్నం పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మ అగుగాక. నిత్యము భర్తతో కలహించి అతడి మనసును బాధ కలిగించినందుకుగాను పురుగై పుట్టుగాక. వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక. భర్త ద్వేషి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక. ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానములో ఉండి అనంతరము సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు చిత్రగుప్తుడు. అది మొదలుగా, ఓ ధర్మదత్త, నేను 500 సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరము ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణ సరస్వతి సంగమస్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమి కొట్టగా ఇలా వచ్చాను. పరమ పావనమైన తులసీ జలాలతో నీవు తాడించటం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్య తేజస్వివైన నీ దర్శనం లభించింది. కాబట్టి ఓ బ్రాహ్మణుడా, ఈ ప్రేత శరీరం నుంచి, దీని తదుపరి ఎత్తవలసిన జన్మల నుంచి నాకు ఏ విధంగా ముక్తి లభిస్తుందో చెప్పి నన్ను రక్షించు అని ప్రాధేయపడింది. కలహ చెప్పినదంతా విని
బాధపడిన విప్రుడు సుదీర్ఘ సమయం ఆలోచించి ఈ విధంగా చెప్పసాగాడు. ఇంతటితో 19వ అధ్యాయము సమాప్తము. 20వ అధ్యాయము. ధర్మదత్తుడు ఇలా చెబుతున్నాడు. ఓ కలహ, తీర్థాలు, దానాలు, వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక 3 జన్మలలో అనుభవించవలసిన కర్మ స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యములో సగభాగాన్ని నీకు దారబోస్తాను. తద్వారా నీవు ముక్తిని పొంది తరించు అన్నాడు. ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసీ తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని దారబోశాడు ఆ బ్రాహ్మణుడు. ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణి అయి అగ్నిశిఖవలే లక్ష్మీకలతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందు ఆసీనురాలగగా అప్సరగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు. సుశీల, పుణ్యశీలులిద్దరూ అతడిని లేవదీసి అతనికి ఆనందం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు. ఓ విష్ణుభక్త, దీనులయందు దయాబుద్ధి కలవాడవు, ధర్మవిదుడవు, విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు. లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయటం వలన నీ 100 జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి. ఈమె పూర్వసంచితమంతా నీచే చేయబడిన స్నానఫలం వలన తొలగిపోయింది. అంటే ఈమె పూర్వజన్మములో చేసినటువంటి కర్మలు, తప్పుడు పనులు అన్నీ కూడా నీ వలన తొలగిపోయాయి. విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని, తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె అందుకోబోతోంది. ఓ పవిత్ర చరితుడా, మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు. విష్ణు ధ్యాన తత్పరుడవై నీవు నీ 2 భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు అని చెప్పారు విష్ణుదూతలు. ఇక ధర్మదత్తుడికి విష్ణుదూతలు ఒక వరాన్ని కూడా ఇచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు. ఓ ధర్మదత్తుడా, వైకుంఠములో నీ పుణ్యఫలానుభవానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశములో దశరథుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్త అయిన ఈ కలహయే నీకా జన్మలో 3వ భార్యగా పరిణమిస్తుంది. దివ్య కార్యార్థివై భూమిన అవతరించనున్న విష్ణుమూర్తి ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతముతో సమానమైన యజ్ఞయాగాదులు గాని, దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో. అంతటి మహోత్కృష్టమైనది, నీచే ఆచరించబడినది అయిన ఈ కార్తీక వ్రతములోని కేవలము సగభాగపు పుణ్యానికే ఈ శ్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది. ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పము నెరవేరింది కనుక నీవు దిగులు పడకు అన్నారు విష్ణుదూతలు. ఇంతటితో పద్మపురాణములో చెప్పబడిన 19, 20 అధ్యాయములు సమాప్తము. 25వ రోజు నాటి కార్తీక మాస పారాయణము ఇంతటితో సమాప్తము. మీకు ఈ 25వ రోజు నాటి కార్తీక మాస పారాయణము నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.